గుడ్ మార్నింగ్ మయా, హలో, నమస్తే, అస్సలాముఅలైకుం, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. డిసెంబర్ 4వ తారీఖు నా లైఫ్లోనే చాలా పెద్ద విషయం ఒకటి జరగబోతుంది. అది ఆ రోజు అనౌన్స్మెంట్ చేస్తానని చెప్పాను నిన్న వీడియోలో. అయితే కింద కామెంట్లు అయితే మామూలుగా రాలేదండి. ఒకళ్ళైతేనేమో పెళ్ళని, ఒకళ్ళేమో ఎంగేజ్మెంట్ అని, ఒకళ్ళైతే ఇంకా అలా కామెంట్లు చాలా వచ్చినాయి. అది ఏంటో తెలుసుకోవాలంటే మీరు డిసెంబర్ 4వ తారీఖు వరకు వెయిట్ చేయాల్సిందే. ఇక మ్యాటర్లోకి వెళ్తే ఈరోజు వీడియోలో మనం చికెన్ మజ్జిగ పులుసు వండబోతున్నాం. మీరు అన్నది కరెక్టే, చికెన్ మజ్జిగ పులుసు. నీ అబ్బా నాన్ వెజ్ మజ్జిగ రెండు మిక్స్ అయ్యంట్రా, పెరుగు మిక్స్ అయ్యంట్రా అని అనుకుంటున్నారేమో. కానీ అది మా భీమవరంలో చాలా ఫేమస్ అంట. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, మా అమ్మ వాళ్ళు పుట్టి పెరిగింది భీమవరం పక్కన ఆకివీడు అనే ఊర్లో. కానీ మా అమ్మ వాళ్ళకి తెలియదంట. నేనైతే ఒక భీమవరంలో ఎప్పటి నుంచో ఉంటున్న ఫ్రెండ్స్కి ఒక ఇద్దరు ముగ్గురికి ఫోన్ చేస్తే అందులో ఇద్దరికి తెలియదు, ఒకడికి మాత్రం తెలుసు అని చెప్పాడు. వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వండుద్దంట. వాళ్ళ అమ్మగారికి ఫోన్ ఇవ్వమని చెప్పేసి ఆ రెసిపీ ఎలా చేస్తారు ఏంటి మొత్తం రాశాను. ఈరోజు ఆ రెసిపీ మీకు చేసి చూపించబోతున్నాను. బాగా వచ్చిందనుకో మీరు కూడా ట్రై చేయండి, బాగా రాలేదనుకో అలాంటి రిస్క్లు ఏం చేయొద్దు. ఇప్పుడు మనం ట్రై చేద్దాం, చింపేద్దాం. దానికి సంబంధించిన అన్నీ తెచ్చాను. మెయిన్ చికెన్ తీసుకొచ్చాను. మిగిలిన దీనికి ఏమేమి కావాలంటే అందులో మెయిన్ పచ్చిమిరపకాయల పేస్ట్ పక్కా ఉండాలంట. అందుకనే ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకోటి వేద్దాం, ఒక 5 తీసుకున్నాను. దీన్ని పేస్ట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలాగా పేస్ట్ చేసా. తర్వాత ఏం చేయాలంటే చెప్తా, చదువుకుని చెప్తా. దీనికోసం ఒక 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు తీసుకోమన్నారు. ఉల్లిపాయనంట మనం కూరకు వండుకుంటాం కదా, చిన్న ఉల్లిపాయలు అలాగా అస్సలు చేయకూడదంట. ఉల్లిపాయలని ఇదిగోండి ఇలా పొడుగ్గా కోసుకోమన్నారు ఆంటీ. ఇలా చిన్న పొడుగ్గా ఉల్లిపాయలు ఉంటారు చూసారా, అలా కోసుకోమన్నారు. పచ్చిమిరపకాయని ముక్కలు కొంత చేసుకోవద్దని చెప్పారు. ఇలా అంట చిన్న ఘాటు పెట్టుకోమన్నారు పచ్చిమిరపకాయకి. అలా 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 చిన్న ఘాటు పెట్టుకుని పట్టమని వేసామన్నారు. అందులో నేను ఒక 1/2 కేజీ చికెన్ తీసుకుంటున్నాను మాయా. ఇదిగోండి మరీ పెద్దవి కాదు, మరీ చిన్నవి కాదు, ఒక మాదిరి కొట్టించా ముక్కల్ని. ఇప్పుడు దీన్ని శుభ్రంగా కడిగేసుకోవాలి. చికెన్ని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అంట ఇందులోకి కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ వద్దు, వేసుకుని కడగడం కాదు, దాన్ని కలుపుకుని అంట పక్కన పెట్టుకోవాలంట, మ్యారినేట్ చేసుకోవాలంట ఉప్పు పసుపుతో. మీకు ఒకటి చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇలాగా శుభ్రంగా కలిపేసుకున్నాను. ఇప్పుడు పక్కన పెడుతున్నా. మా వాళ్ళు చూడండి ఏం చేశారో. ఇన్ని లక్షల మంది సబ్స్క్రైబర్స్ని తెచ్చుకున్నా, బయటికి వెళ్తే జనాలు గుర్తుపట్టేలా చేసుకున్నా, కానీ ఇంట్లో వాళ్ళు మాత్రం నన్ను ఇంకా నమ్మట్లేదు. ఏం చేశారు చూడండి. నేను ఎలాగో వంట పెంట చేస్తానని చెప్పేసి వాళ్ళు బెండకాయ ఏపుడుని మజ్జిగ చారు, అరే ఆల్రెడీ మజ్జిగ చారు పెట్టుకున్నారా, దబ్బా, మటన్ దబ్బా, ఈ 3 వండేసుకున్నారు. నేను నిన్న నైటే చెప్పాను రేపు పొద్దున్న నేను చికెన్ మజ్జిగ పులుసు పెడుతున్నాను, మీరు అందరూ తినాలి అంటే పొద్దున్న లేచేసరికి ఇవన్నీ చేసుకుని ఒరే బాబు మేము ఉంటాం, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పేసి వేరే చోటుకి వెళ్తాం. ఇప్పుడు అసలైన ప్రాసెస్ స్టార్ట్ అవుద్ది. దేవుడా మంచిగా రావాలి, మా వాళ్ళు నన్ను నమ్మాలి, రేపటి నుంచి వంటలో ఇచ్చేస్తాను, మంచి చేస్తాను ఈరోజు వంట. మామూలుగా ఉండదు. ఫస్ట్ గ్యాస్ వెలిగించి దాని మీద ఒక గిన్నెట్టి, ఆ గిన్నెలో ఇప్పుడే కొంచెం కడిగాను, ఆ నీళ్ళు ఉన్నాయి. ఆ నీళ్ళన్నీ ఆవిరైపోయిన తర్వాత, ఇప్పుడు నూనె కొంచెం ఎక్కువ వేయమని చెప్పారు ఆంటీ. తక్కువ వేస్తే బాగోదమ్మా, ఎక్కువే వెయ్యి అన్నారు. తర్వాత ఇందులో కరివేపాకు వేయమన్నారు. కరివేపాకు ఇది ఆగండి ఇంకా వేస్తా. కరివేపాకు వేసి అవి చిట్టపిట్టలు ఆడుతున్నప్పుడు పచ్చిమిర్చి వేయమన్నారు ఫస్ట్. గరిట తిప్పే గరిట ఇది. మాడిపోతున్నాయి ఎందుకు ఇలా పేలుతున్నాయి ఈరోజు. ఏమా మీద పడిపోయి మచ్చలు పడిపోయి. తర్వాత ఈ ఉల్లిపాయలు, ఈ బాబు పెద్ద మంట పెట్టేసాను, మాడిపోయింది బాబోయ్, మాడిపోయినాయి. అమ్మా పచ్చిమిరపకాయలు మాడిపోయింది పచ్చిమిరపకాయలు. గరిట కోసం వెళ్ళాను దీని అమ్మ జీవితం. ఇప్పుడు ఈ మగ్గాలి కాసేపు. ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు పెరుగుని, మా ఇంట్లో పెరుగు చూడండి, గడ్డ పెరుగు. హైదరాబాద్లో మిస్ అయ్యాను ఈ పెరుగుని. మొత్తం గడ్డ. దీన్ని తీసుకుందాం. ఇప్పుడు ఒక 3 గరిటలు వేసా చాలా. ఇంకో గరిట వేద్దాం. వాటర్ కలిపేద్దాం ఇందులో. మళ్ళీ ఎక్కువ పెరుగు వాడితే మా అమ్మ తంతుంది, మామూలు తందు. నెక్స్ట్ దీంతో మొత్తం ఇది చేసుకోవాలంట. మామూలుగా అయితే ఆంటీ మీ దగ్గర బ్లెండింగ్ మిషన్ ఉందా అన్నాను. మా ఇంట్లో కుట్టుకునే మిషన్ ఉంటుందండి, అది కూడా చిరిగిపోయిన బట్టలు కుట్టుకుంటామని చెప్పాను. అయితే దాంతో బాగా గడ్డలు లేకుండా ఫుల్ కలిపేసుకోమని చెప్పారు. మనకి ఉల్లిపాయలు కూడా మగ్గిపోయినాయి, మరీ ఎక్కువ మగ్గద్దని చెప్పారు. లైట్గా పెరుగు చట్నీగా పెరిగేస్తాం కదా, నార్మల్గా మజ్జిగ చారులోకి మనకి ఎలా అయితే కొంచెం మరీ ఎక్కువ పచ్చి పచ్చిగా ఉంటాయో అలా వేపుకోమని చెప్పారు. తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్
చాలే కొంచెం వేద్దాం. ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి మనం ఎప్పుడు ప్రతి ఒక్కరు చెప్పేదే, ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్కి ఏదైతే పచ్చి వాసన ఉంటుందో అది పోయేదాకా వేపుకోమని చెప్పారు. ఆ అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా శుభ్రంగా మగ్గిపోయింది. మ్యారినేట్ ఉప్పు వేసి మ్యారినేట్ చేసిన చికెన్ అందులో వేసి ఇది తల్లి ఈరోజు నా వంట తిని మా వాళ్ళు మళ్ళీ నువ్వే వండాలరా అనాలి. అది మామూలుగా ఉండకూడదు. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా ఇంకిపోయే వరకు మూత పెట్టి వదిలేద్దాం, చికెన్లో ఉన్న వాటర్ వచ్చేదాకా. చాలాసేపటి నుంచి చేస్తున్నాను కానీ లోపల అది అలాగే ఉంటుంది బొక్కలాగా. పెరుగు సరిపోలేదేమో అనిపిస్తుంది. ఏం చేద్దాం, ఇంకొంచెం పెరిగేద్దామా? వేసి పడితేద్దాం. కొంచెం పెరిగేస్తున్నా, ఎందుకంటే వాటర్ వేసి పల్చగా చేయొద్దని చెప్పారు. పల్చగా చేస్తే అంత బాగోదంట, చిక్కగానే ఉండాలంట. మళ్ళీ దీని తల్లి. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి. మామూలుగా అయితే ఇంట్లో ధనియాల పొడి ఉంటుంది, అయిపోయిందంట, అందుకే తీసుకొచ్చా. కొద్దిగా ధనియాల పొడిని కొంచెం సాల్ట్ వేసి మళ్ళీ గెలక్ కొట్టాలి. దెబ్బకి బ్రౌన్ కలర్లో వచ్చేయాలి. బొమ్మ మీద ఆడిపోతున్నాయి, బట్టల మీద ఆడితే తన్నేద్దాం అమ్మ. ఆల్మోస్ట్ ఆ చికెన్లో ఉన్న నీళ్ళన్నీ ఇంకిపోయినాయి. ఇప్పుడు మనం ఇందాక పేస్ట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్, అది వేసేద్దాం. ఇందులో బేసిక్గా అయితే కారం వాడుకోరంట, ఎందుకంటే ఈ పచ్చిమిరపకాయలు ఆల్రెడీ 4 పచ్చిమిరపకాయలు వేసాం, ఈ పచ్చిమిరపకాయలు పేస్ట్ వేసాం, ఇంకా కారం వేస్తే ముడ్డులో మండిపోద్దని. ఇది కూడా ఇప్పుడు ఇది కూడా బూత్ అంటారు. నార్మల్ పదాలండి. ఇవి కూడా వేసి బాగా కలిపేసుకుని ఇందులోనే మర్చిపోయాను, ఇందులోనే కొత్తిమీర కూడా వేసుకోమన్నారు. కొత్తిమీర కూడా వేసి కావాలంటే ఇంకా మండిపోవాలనుకుంటే కారం వేసుకోవచ్చు. నాకు మండిపోవాలి కాబట్టి కొంచెం కారం వేస్తున్నాను. మళ్ళీ కారం అయిపోతే అదో గిల్టీ ఫీలింగ్ ఉండిపోద్ది. ఇప్పుడు అమ్మ కారం వేయలేదేంట్రా అని కారం కూడా వేసేసి కొంచెం వాటర్ పోసి నీళ్ళు వేసి కాసేపు మగ్గనిద్దాం చికెన్ని. సాల్ట్ వేసాం, ఇందులో సాల్ట్ వేయలేదు కదా, కొంచెం సాల్ట్ కూడా వేసి ముక్క ఉడకనిద్దాం. ఒక్క 5 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి. కారం అనవసరంగా వేసామేమో, అమ్మ జీవితం. ఎప్పుడు ఏదో ఒక పెంట చేస్తానే ఉంటాను. టేస్ట్ బాగుంటే అదే సంతోషం, లేకపోతే వీళ్ళ దగ్గర తిట్లు కాసేస్తాను. ఆంటీ చెప్పింది కారం వేయద్దమ్మా అని, అదేమో ఇప్పుడు కూరలో అయిపోయింది చూడడానికి. ఇప్పుడు ఏమంటారో ఏంటో. ఇందులోకే కొంచెం పసుపు కూడా ఏమన్నారు నేను మర్చిపోయాను. ఆ పసుపు కూడా వేసి కొద్దిగా నీళ్ళు, నార్మల్ నీళ్ళే, కొంచెం నీళ్ళు వేసి బాబు ఎక్కువ వేస్తాను. బాగా కలపాలి. మీద పడిపోతున్నాయి, సొక్కా మీద పడితే మా అమ్మ సొక్కా సిరిగేలా కొడుతుంది. అందులోకి కొంచెం కొత్తిమీర. ఆల్మోస్ట్ చికెన్ ఉడికిపోయింది. నెక్స్ట్ నీళ్ళు కూడా ఇదైపోయినాయి, ఇంకిపోయినాయి, మొత్తం ఇదైపోయింది, ఏమంటారు ఏదో అయిపోయింది. నెక్స్ట్ ఈ గరం మసాలా ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా ఎక్కువ వద్దులే, కొంచెం అలా వేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక దెబ్బ కలిపేసుకుని గ్యాస్ ఆపేసి ఇది కొంచెం గోరువెచ్చని వచ్చిన తర్వాత చికెన్ గోరువెచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఈ పెరుగు ఏదైతే ఉందో దీన్ని అలా దాని మీద వేసేసుకుని చూడటానికి అది తిరిగిపోయింది, వేసేసుకుని ఒక దెబ్బ అలా కలిపేసి అందులో ఇది కలిపేసుకుని ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె పెట్టుకుని అందులో నూనె వేసుకుని, ఇవి పోపులు అనమాట, జీలకర్ర, ఆవాలు. నెక్స్ట్ ఏంటి చిన్న ఏమంటారు దీన్ని, ఏదో చెప్పింది ఆంటీ, ఏమంటారంటే మర్చిపోయిన పేరు, కామెంట్ చేయండి మాయా, దీని పేరు మర్చిపోయాను. ఏంటి నోట్లో నానుతుంది కానీ బయటికి రావట్లేదు, మీకు కనిపిస్తుందో లేదో. అవి వేసుకుని చిన్న మంట మీద కొంచెం ఏగనివ్వమని చెప్పారు. మెంతులు గుర్తొచ్చింది, మెంతులు, దీని పేరు మెంతులు వేసి కాసేపు బాగా ఇదమ్మని చెప్పారు ఆయిల్లో. నెక్స్ట్ ఒక 4 ఎండుమిరపకాయలు. బాబు ఎక్కువైపోతాయేమో, ఒకటి తీసేస్తానే, 3 వేస్తాను, ఇప్పటికే మండిపోతుంది అది. మిరపకాయలు కూడా బాగా వేపి, మిరపకాయలు కూడా పోపు అయిపోయి అదేదో అయిన తర్వాత నూనెలో ఇప్పుడు బాబోయ్ మాడిపోతాయేమో బాబోయ్, కొంచెం కరివేపాకు వేసి. మాడిపోయినాయా, మాడు వాసన వస్తుందండి. చిచి మాడలేదులే, నేనే మాడు వాసన వస్తుంది అంటే మా వాళ్ళు ఇంకా ఓవర్ యాక్టింగ్ చేసేస్తారు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే పోపుల్ని మొత్తం దాని మీద వేసేసి ఓ దెబ్బ కలిపేసి ఈ కలర్ఫుల్గా ఉందరా, టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మూత పెట్టేద్దాం. మళ్ళీ ఆ పోపులు స్మెల్ దానికి పట్టాలి. అలా పెట్టి ఒక 10 నిమిషాలు అలా ఉంచి టేస్ట్ చూద్దాం. ఎలా ఉందిరా టేస్ట్? మజ్జిగలో చికెన్ ముక్కలు వేసుకున్నట్టు బాగుంది, కానీ సూపర్ ఉంది. కొత్త రెసిపీ కదా. ఇప్పుడు నేను చెప్పు. నిజంగా బాగుందిరా, మనస్ఫూర్తిగా చెప్పలేదు కదా. నిజమే, అదే చెప్పాను కదా, మజ్జిగలో ముక్కలు వేసుకుని తిన్నట్టు ఉంది. కొంచెం వెరైటీ, బాగా వెరైటీ.
మజ్జిగలోని మొక్కలు నంచుకున్నట్టే ఉందిరా, ఇంకా అంతమించి చెప్పడానికి ఏం లేదు ఇందులో. ఏ బాగానే ఉంది, మొక్క కూడా సూపర్ ఉడికింది. ఇంకేంటి టేస్ట్ కాదు. సూపర్ ఉంది. నేను చెప్పినట్టుందా లేదా? నేను చెప్పినట్టు లేదా? నేను మజ్జిగ చెప్తే అలాగే ఉంటుంది కానీ కానీ దీని ఫ్లేవర్ రాదమ్మా. అలాగే మజ్జిగ పులుసు కూడా ఉంది కదా, దాంట్లో వేసుకుని తిను. సూపరు, అది తిరిపోయింది. ట్రై చేసి కానీ మెంతులు వేయకండి, ఆ మెంతులు పంట కింద పడుతుంటే చేసేస్తాం. ఈ కూర తీసుకుని మా బావ వాళ్ళ ఇంటికి వచ్చాను. అసలు సమస్య లేదు. ఈరోజు ఎవరో ఒకరైనా సరే మనస్ఫూర్తిగా బాగుందని చెప్పేదాకా వదిలే సమస్య లేదు. తిని బాగుందని చెప్పా. ఎలా ఉంది చూడడానికి? మెంతులు వేసాను అనవసరంగా, మెంతులు చేదొచ్చినాయి అంట. కమాన్, ఎలా ఉంది? కారం ఎక్కువైందా? కారం తింటావు కదా బావ నువ్వు. ఎలా ఉంది ఇంతకి? గట్టిగా చెప్పాలి. బాగోలేదు గట్టిగా అరిసి చెప్తారు, బాగున్నది ఎందుకు అరిసి చెప్తారు? బాగుంది, చాలా బాగుంది. నేను బాగుందని చెప్పమన్నాను, బాగుందన్నావు. నిజంగా బాగుందా? బాగుందా? మా అత్తకు కూడా నచ్చిందంట. నన్న మొక్క ఉడకాలా? ఇది కట్ చేసేస్తాను ఎడిటింగ్ లో. బాగుందంట. అది మా మ్యాటర్. సరదాగా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి, బాగుంది. వాళ్ళు ఎవరి మాటలు నమ్మకండి, టైగర్ మైండ్ నమ్మండి. నిజంగా బాగుంది, కొత్తగా అనిపిస్తుంది. ఇక్కడ దాకా వీడియో చూసారంటే లైక్ చేయడం మర్చిపోద్దు మాయా. తెలుసు కదా, మళ్ళీ రేపు పొద్దున్న 8 ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు ఉంటాను మరి. జై హింద్.